నేను చనిపోయినా అనుకొని ఒక సోఫాలో పడుకొని ఉంటే మా వాళ్ళు ఊపిరి ఎప్పుడైపోతే అప్పుడు కిందేద్దామన్న సిచ్యువేషన్ ఉండే. సో ఇంగ్లీష్ మెడిసిన్ నా బాడీలో బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి 2 కిడ్నీస్ కూడా ఫంక్షనింగ్ స్లో అయిపోయి నేను 99.9 చనిపోయినా అనుకొని సో అందరూ కూడా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నారన్నమాట. సో ఆ టైం నుంచి మేము చాలా నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ తిరిగాము. ఒక 6 నెలల్లో 5 లక్షల రూపాయలు మేము పెట్టుకోవడం జరిగింది. సో ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మమ్మల్ని 2 నెలల్లో డయాలసిస్ రమ్మని చెప్పారు. సో మా సార్ కున్న న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ నాలెడ్జ్ ద్వారా మేము వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా నాలెడ్జ్ తీసుకొని మా దగ్గర ఉన్న అవగాహనతోని నేను జనవరి 2024 23వ తారీఖు రోజు నా బర్త్డే మా అప్లయన్స్ రూపంలో వెస్టేజ్ ప్లాట్ఫామ్ మా దగ్గరికి రావడం జరిగింది. నా బర్త్డే రోజు వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ తోని నేను పునర్జన్మం పొందాను. బిఫోర్ వెస్టేజ్ నేను హాస్పిటల్లో 40 రకాల టాబ్లెట్స్ నేను వేసుకునేదండి. సో వెస్టేజ్ లకు రావడంతో 25 రకాల క్యాప్సిల్స్ నేను తీసుకున్నాను. సో 3 నెలలు జనవరి ఫిబ్రవరి మార్చ్ నేను వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడడం స్టార్ట్ చేశాను. ఏదైతే 3 నెలలకి నన్ను డయాలసిస్ రమ్మని చెప్పారో అదే డాక్టర్ నా రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యారు. నా సీరం క్రియాటిన్ లెవెల్స్ అనేది సో టైం లేదు, నా సీరం క్రియాటిన్ లెవెల్స్ అనేది 2.1 ఉండేది. సో 2.1 నుంచి వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడడం ద్వారా నేను 1.0కి రావడం జరిగింది.